హైదరాబాద్ లో ఉంటున్న ఆడవాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశం. మీకు ఇంట్లో పని తప్ప ఎలాంటి వర్క్ రాదా? అయితే ఈ వర్క్ మీకోసమే. మన అర్బన్ కంపెనీలో మేడ్ జాబ్ గా అంటే పని మనిషి వర్క్ జాయిన్ చేయించుకుంటున్నారు. నెలకు 27,000 నుంచి 35,000 సంపాదించుకోవచ్చు. దీంట్లో పార్ట్ టైం ఫుల్ టైం అన్ని ఉంటాయి. ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పూర్తి వీడియో చూడండి. దీంట్లో జాయిన్ అవ్వాలంటే మీ ఏజ్ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దాంతో పాటుగా 55 సంవత్సరాల వరకు తీసుకుంటున్నారు. మీకు ఎలాంటి హౌస్ కీపింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు. అర్బన్ కంపెనీలో 2 రోజులు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి మరి జాయిన్ చేయించుకుంటున్నారు. దీంతో పాటుగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి. టచ్ మొబైల్ అనేది ఉండాలి. ఇలాంటి టచ్ మొబైల్ అనేది ఉండాలి. యూజ్ చేయడం కూడా రావాలి. ఇక్కడ తెలిసి ఉండాలి. వాట్సాప్ లో మెసేజ్ చేయడం కానీ, ఫోటోలు పంపించడం కానీ ఇలా కొద్దిగా అన్న తెలిసి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి వర్క్ డీటెయిల్స్ కనుక్కుందాం. వర్క్ ఏమేమి ఉంటుందంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, విల్లాస్, విఐపీలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ ఇంట్లో మీకు బుకింగ్స్ వస్తాయి అన్నమాట. బుకింగ్ వచ్చిన ప్రకారంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వర్క్ చేసి రావాలి. అది ఒకే అపార్ట్మెంట్ లో ఉండొచ్చు, లేదంటే ఒక 500 మీటర్లు అంటే ½ కిలోమీటర్ ఏరియాలో మీకు ఆర్డర్లు వస్తాయి అనమాట. ఆర్డర్ వచ్చిన ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళి వర్క్ చేసుకొని రావాలి. మీకు కూర్చోవడానికి అన్ని కూడా ఒక స్పాట్ అనేది ఉంటుంది. మీరు మార్నింగ్ ఆ లొకేషన్ కి రావాలి, ఈవినింగ్ ఆ లొకేషన్ నుంచి వెళ్ళాలి. ఆర్డర్లు వచ్చినా రాకపోయినా మీరు అక్కడే కూర్చొని ఉండాలి. మీరు ఏ టైం అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ టైం బట్టి అక్కడ ఉండాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏ టైం అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ శాలరీ డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకు ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది అనుకోండి, దాని కింద కూర్చొని ఉంటారు. మీకు ఆర్డర్ వస్తే పైకి వెళ్ళి వర్క్ చేస్తారు. ఏ ఫ్లోర్ లో వచ్చింది, ఏ బ్లాక్ లో వచ్చిందో చూసుకొని పైకి వెళ్ళి వర్క్ చేసుకొని మళ్ళీ కింద వచ్చి కూర్చోవాలి. ఇలా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చేసుకుంటే 27,000 నుంచి 35,000 సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీరు అలా కూర్చొని ఉంటారు కదా, ఆర్డర్స్ ఏం రాలేదనుకోండి, కంపెనీ మీకు 27,000 కట్టిస్తుంది. మంచి ఆర్డర్స్ వచ్చి వర్క్ చేసుకుంటే 27,000 నుంచి 35,000 సంపాదించుకోవచ్చు. అదే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్ చేసుకుంటే 19,000 మినిమం గ్యారంటీ అనమాట. అంటే ఆర్డర్లు ఏం రాకపోయినా కంపెనీ మీకు 19,000 మినిమం గ్యారంటీ కట్టిస్తుంది. అది 8 నుంచి 4 గంటల వరకు చేసుకోవచ్చు. ఇంకో షిఫ్ట్ వచ్చేసి 9 నుంచి 5 గంటల వరకు, అంటే 8 గంటల షిఫ్ట్ అనమాట. దీనికి మీకు కంపెనీ 19,000 మినిమం గ్యారంటీ శాలరీ ఇస్తుంది. వర్క్ మంచిగా వచ్చి చేసుకుంది అనుకోండి, మీకు 25,000 వరకు సంపాదించుకోవచ్చు అనమాట. 6 గంటల షిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో పార్ట్ టైం గా చేసుకోవడం కోసం 6 గంటల టైమింగ్స్ ఒకసారి చూడండి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అదే విధంగా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం రాత్రి 7 గంటల వరకు ఉంటుంది అనమాట. ఈ షిఫ్ట్ చేసుకుంటే మీకు కంపెనీ మినిమం గ్యారంటీ 15,000 ఇస్తుంది అనమాట. 15,000 రూపీస్ ఇస్తుంది. మంచిగా వర్క్ వచ్చి చేసుకోవాలనుకోండి 18,000 వరకు సంపాదించుకోవచ్చు. 6 గంటలకి 18,000 సంపాదించుకోవచ్చు అనమాట నెలకి. ఈ పేమెంట్ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తారు. ఉదాహరణకి మీరు 11 గంటల షిఫ్ట్ తీసుకున్నారు అనుకోండి, నెలకి ఎలాంటి ఆర్డర్లు పడకపోయింది అనుకోండి, 13,500 15 రోజులకు ఒకసారి మీకు ఇస్తారు. అదే మీరు 8 గంటల షిఫ్ట్ తీసుకున్నారు అనుకోండి, 19,000 వస్తాయి కదా, అందులో నుంచి కూడా అంతే 9,500 మీ అకౌంట్ లో వేస్తారు 15 రోజులకు ఒకసారి. లేదు మీరు 6 గంటల షిఫ్ట్ చేసుకుంటే 15,000 వస్తాయి కాబట్టి నెలకి 7,500 15 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. నెలకి 2 సెలవులు మాత్రమే ఉంటాయి. 15 రోజులకు ఒక సెలవు, 15 రోజులకు ఒక సెలవు తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఎక్స్ట్రా సెలవులు కూడా తీసుకోవచ్చు. తీసుకున్న రోజు మాత్రం డబ్బులు అనేది రావు. ఇప్పుడు వర్క్ ఏమేమి ఉంటుందో ఒకసారి తెలుసుకుందాము. ఇల్లు ఊడ్చడం, మాప్ పెట్టడం, గిన్నెలు కడగడం, కిచెన్ క్లీన్ చేయడం, కబోర్డులు చదరడము, దాంతో పాటుగా బూజు దులపడము, ఇలాంటి వర్క్లు ఉంటాయి. అప్పుడప్పుడు కొంతమంది కస్టమర్లు ఎప్పుడో వారానికి ఒకరు, వారానికి 2 మాత్రమే వాష్రూమ్స్ అనేది క్లీన్ చేపిస్తారు. అది కూడా డీప్ క్లీన్ చేయని అవసరం లేదు, జస్ట్ వాటర్ వాష్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటి వర్క్స్ ఉంటాయి అనమాట. ఆడవాళ్ళు ఇంట్లో ఏదైతే వర్క్ చేసుకుంటారో అలాంటి వర్క్స్. ఓకేనా, ఈ వర్క్లు అనేది చేయించుకుంటారు. కస్టమర్ 1 అవర్ కి బుక్ చేయొచ్చు, 2 అవర్స్ కి బుక్ చేయొచ్చు, 3 అవర్స్ కి బుక్ చేయొచ్చు. ఎక్కువ శాతం మంది కస్టమర్లు 1 అవర్ కే బుక్ చేస్తున్నారు. 1 అవర్ లో మీరు ఇల్లు ఊడ్చడం, తూడ్చడం, గిన్నెలు కడగడం దీంతోనే సరిపోతుంది. ఎక్కువ వాష్రూమ్ క్లీన్ చేయడం ఏముండదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం భయపడతారంటే సేఫ్టీ విషయం. మీకు 100% సేఫ్టీ ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరు కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ కస్టమర్ ఇంటి నుంచి బయటకు వచ్చేంత వరకు ప్రతి ఒక్కటి కూడా సేఫ్టీ ఉంటుంది. కూడా మార్నింగ్ ఒక స్పాట్ కి రావాల్సి ఉంటుంది. అది ఒక పార్క్ అయినా అవ్వచ్చు, టెంపుల్ అయినా అవ్వచ్చు, లేదంటే ఒక మంచి స్పాట్ అయినా ఉండొచ్చు, ఒక బిల్డింగ్ కింద అయినా ఉండొచ్చు. అక్కడికి వచ్చి 10 నుంచి 15 మంది ఆడవాళ్ళతో ఒక దగ్గర ఉంటారు. వీళ్ళలో ఎవరికైతే ఆర్డర్ వస్తుందో వాళ్ళు వెళ్ళి వర్క్ చేస్తారు. ఆ ప్లేస్ లో మీకు ఒక సూపర్వైజర్, ఒక సెక్యూరిటీ కూడా ఉంటాడు అనమాట. మీకు ఏ ఇష్యూ అయినా సరే అతను వచ్చి చూసుకుంటాడు. అర్బన్ కంపెనీలో జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము.
మీరు ఈ వీడియో మొత్తం చూసి మీకు అర్థమైన తర్వాత నేను ఆఫీస్ లొకేషన్ పెడతాను, ఆఫీస్కి వస్తారు. ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలంటే ఉదయం 9-9:30 కల్లా ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 9-9:30కు మీ ఆఫీస్కి వస్తే 10 గంటల వరకు మీకు అన్ని ఒక పర్సన్ వచ్చి మీకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. 10 నుంచి 11 మధ్యలో మీ ఎంట్రీలు అన్నీ అవుతాయి అనమాట. ఫస్ట్ వచ్చిన 40 మందిని మాత్రమే తీసుకుంటారు. అందరికీ ఎంట్రీలు చేస్తారనమాట. మణికొండ ఆఫీస్ లో కానీ కొండాపూర్ ఆఫీస్ లో కానీ ఎంట్రీలు చేసుకుంటారు. మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, ఇలాంటివన్నీ ఎంట్రీ చేసుకుంటారు. అది 10 నుంచి 11 మధ్యలో ఎంట్రీలు అనేది అందరివి అయిపోతాయి. ఎంట్రీలు అన్ని అందరివి అయిపోయిన తర్వాత మీకు ఒక చిన్న ప్రాక్టికల్ అనేది పెడతారు. ప్రాక్టికల్ అంటే ఏం లేదు, అక్కడ డెమో బాత్రూమ్ సెటప్ ఉంటుంది. బాత్రూమ్ కానీ లేదంటే కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ మీకు క్లీన్ చేయమని చెప్తారు. అంటే ప్రాక్టికల్ గా ఎలా ఉంటుందో ఎలా చేస్తున్నారు అనేది చూస్తారు అనమాట. మీరు క్లీన్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు, మీరు ఎలా చేయగలుగుతారా లేదా అనేది ప్రతి ఒక్కటి కూడా ట్రైనర్ అనేది గమనిస్తాడు అనమాట. ఆ చేస్తున్న టైంలో ఎలా చేయాలి, ఏం చేయాలి ముందే మీకు చెప్తారు. ఆ చెప్పిన ప్రకారంగా అక్కడ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రాక్టికల్ లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్ లో పాస్ అవుతారు. మొదటి రోజు పాస్ అయిన తర్వాత అర్బన్ కంపెనీ యాప్ లో చిన్న పేమెంట్ 500 రూపాయలు అనేది పేమెంట్ చేసుకోవాలి. ఈ పేమెంట్ మీరు ఎందుకు చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. మీరు ఇచ్చే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పైన ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. దాంతో పాటుగా మీకు ఒక బ్యాగు, 2 టీ షర్ట్లు, ఒక వాటర్ బాటిల్, మెడికల్ కిట్, దాంతో పాటుగా చిన్న పెప్పర్ స్ప్రే బాటిల్ కూడా మీకు ఇస్తారనమాట మీ సేఫ్టీ కోసం. దీని తర్వాత నెక్స్ట్ డే నుంచి 2 రోజులు మళ్ళీ మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఒక రోజు మొత్తం యాప్ గురించి ఎలా వాడాలి, కస్టమర్ ఇంటికి ఎలా వెళ్ళాలి, మనం ఏమేమి వర్క్ చేయాలి, ఏమేమి వర్క్ చేయకూడదు అనేది చెప్తారు. మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి ఇందాక చెప్పాను అక్కడ సెటప్ అనేది ఉంటుంది కదా, అక్కడ మీకు ఎలా క్లీన్ చేయాలి, ఏం చేయాలి మళ్ళీ మీకు ఒకసారి గైడెన్స్ ఇస్తూ మీరు ఎలా సరిగా చేస్తున్నారో లేదనేది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు గమనిస్తారనమాట. ఇలా 2 రోజులు కంప్లీట్ గా ట్రైనింగ్ ఇస్తారు. చదువు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పి నేర్పిస్తారు. యాప్ ఎలా వాడాలి, లొకేషన్ కి ఎలా వెళ్ళాలి, ప్రతి ఒక్కటి A to Z మీకు నేర్పిస్తారు ఈ 2 రోజుల్లో. ఒక రోజు వచ్చి ప్రాక్టికల్ చేసి వెళ్తారు, 2 రోజులు ట్రైనింగ్ వస్తారు. ఇలా 2 రోజులు ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ అనేది పాస్ అయినాక మీకు కిట్ అనేది ఇస్తారు. ఇందులో బ్యాగ్, టీ షర్ట్లు ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తారన్నమాట. 3వ రోజు నుంచి మీరు హైదరాబాద్ ఎక్కడైతే ఉంటే అదే లొకేషన్ లో 1/2 కిలోమీటర్ లోపడే మీకు ఆర్డర్లు అనేది పడతాయి. ఆర్డర్ వచ్చిన ప్రకారంగా కస్టమర్ ఇంటికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పైన కనిపిస్తున్న నా నెంబర్ కోసం కాల్ చేయండి. కాల్ పిక్ చేయకపోతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేనే చూసుకొని మీకు రిప్లై ఇస్తాను.